హలో అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ షార్ట్ వ్లాగ్. అదే వర్షం వ్లాగ్ అండి. వర్షం వ్లాగ్ అంటే అస్సలు ఆ ఫీలింగే వేరు, చాలా బాగుంటుంది కదా. సో డైలీ వర్షం అయితే ఈ మధ్యన చాలా ఎక్కువగా పడలేదు. సమ్మర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ ద సెకండ్ రైన్ అనమాట వర్షం పడింది. అందుకని నాకు చాలా మంచిగా అనిపించి నేనైతే ఒక వీడియో అయితే తీశాను. నాకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. బిఫోర్ మ్యారేజ్ అసలు వర్షంలో తడిచినిచ్చే వాళ్ళు కాదు మా పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న. సో ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. సో నేను తడిచినా చచ్చినా నన్ను ఎవరు పట్టించుకోరు కాబట్టి సో ఆ ఫీల్ డేట్ వర్షంలో అయితే మంచిగా తడుస్తున్నాను. నాకు ఈ వర్షంలో తడుస్తుంటే మూవీలో కొన్ని డైలాగ్స్ గుర్తుకొస్తున్నాయి. సో చాలా ఎమోషనల్గా మూవీస్లలో ఏం చేస్తారంటే ఏడ్చేటప్పుడు వాళ్ళ ఏడుపు వర్షంలో కలిగిపోవాలని చెప్పేసి అట్లా షూట్ ప్లాన్ చేస్తారు. నాకు కూడా అలాగే అనిపించింది. ఎన్ని బాధలున్నా ఈ వర్షంలో మర్చిపోవచ్చు అనిపించింది. నాకైతే ఇంకా పడుకోవాలి నీళ్ళల్లోనే అనిపిస్తుంది. బట్ ఏం లేదు, ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చాను. చూసారా, ఆయన కూడా వర్షంలో మళ్ళీ తడుస్తున్నాను. స్నానం ఏముందిలే, మళ్ళీ వేసుకోవచ్చు, వర్షం అయితే రాదు కదా అని చెప్పేసి నేనైతే ఇలా వర్షంలో అయితే మంచిగా తడుస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి వర్షము. మీరు ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకుని, జ్వరం వచ్చినా పర్వాలేదు, ఒకరు హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయించుకుంటే అయిపోతుంది అని నేనైతే డోంట్ కేర్ చేశాను అనమాట. సో మా హస్బెండ్ అయితే ఆపారు కానీ సో నేనైతే లేదు, వర్షం మళ్ళీ రాదు, హాస్పిటల్కి ఎన్నిసార్లు పోవచ్చు అని నేనైతే ఇలా తడుచుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అండి వర్షము. మంచిగా అనిపిస్తుంది, ఫీల్ గుడ్, వెరీ నైస్ అనిపిస్తుంది. చాలా బాగుంది నాకైతే. ఇంకా ఈ సందులో మనం ఎంత తడిచినా ఎవ్వరికి కనపడం కాబట్టి సో ఇంకా డోంట్ వరీ. సో మనల్ని ఎవ్వరు చూడరు ఈ వర్షం సందులో, మనం అస్సలు ఎవరు కనపడం. చాలా మంచిగా అనిపిస్తారు వర్షంలో తడిచి. కొంత ఫేస్ అయితే గ్లో వచ్చేసింది కదా కాసంత. సో అదనమాట. చూసారా, నాకు ఇంకా తడవాలనుంది. సో ఇప్పుడైతే నేను ఇట్లా తడుస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ ద సెకండ్ రైన్ అనమాట, వర్షము రెండో వర్షం ఇది. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత రెండోసారి ఇలా వర్షం పడడం చాలా మంచిగా ఫీల్ అనిపించింది. నా చిన్నతనంలో మా మదర్ వర్షం పడినప్పుడు అసలు బయటికి పంపించేవారే కాదండి. చిన్నగా ఉన్నప్పుడు నాకేమో పిచ్చి ఇష్టం వర్షంలో తడిచి దొల్లడాలి కింద అని చెప్పేసి. అప్పుడు మా అమ్మ అయితే ఏం చేసేదంటే కట్టాన్ని ఉండే మాకు బీగం వేసుకుండేది. బయట వెళ్ళకనిపోకుండా బయట అలో చేసేది కాదు. సో అలా ఉండేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే నన్ను ఎవరు ఆపేవాళ్ళే లేరు, ఇంత తడిచినా కూడా నన్ను ఎవ్వరు ఆపేవాళ్ళే లేరు. సో ఫీల్ గుడ్, వెరీ నైస్ అనమాట. వర్షం అనేది దేవుడు ఇచ్చిన ఒక వరం కాబట్టి తడిస్తే నో ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను వర్షంలో. చాలా వీడియో తీశాను కానీ చూసారా, కొంచెం ఫేస్ సరిగా కనిపించలేదని ఈ వీడియో అయితే కొంచెం చాలా అయితేనే కట్ చేశాను. ఎంత వర్షం పడింది తెలుసా అండి, పొద్దున కల్లా మొత్తం వర్షం అంతా ఆగిపోయింది. సో దిస్ ఈస్ అనమాట, వర్షం ఇలా ఆగిపోయింది చాలా అనిపిస్తుంది. సో ఇది అనమాట, చాలా హ్యాపీగా ఉండే. అదే చూసారా, బట్టలన్నీ అవి ఉతకాలన్నమాట. మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, ఆగిపోయింది, మళ్ళీ వర్షం అయితే పడుతుంది. సో ఇట్లా వర్షం అయితే భలే పడుతుందండి. నాకు చాలా ఇష్టం వర్షం అంటే. ఇట్లా వర్షంలో తడుస్తూ మంచిగా చిల్ అవ్వడం అయితే ఇంకా ఇష్టం. వర్షంలో అన్నం తినడం అంటే ఇంకా ఇష్టం నాకు. సో మంచిగా నచ్చిన ఫుడ్ తింటూ వర్షంలో ఇలా ఉంటే ఫీలింగే వేరు కదా అని నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా అనమాట, వర్షం ఆగిపోయింది. సో ఇది సెకండ్ నైట్, మళ్ళీ థర్డ్ నైట్ కూడా చేంజ్ చేశాను. దీంట్లో కూడా నేను వర్షంలో తడిచాను అనమాట. చాలా రోజుల తర్వాత నాకు వర్షాన్ని ఇచ్చినందుకు నేను దేవుడికి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే చెప్పుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వర్షాన్ని ఇచ్చావు కదా గాడ్, అందుకే థ్యాంక్ యూ చెప్పాను. మళ్ళీ వర్షంలో తడుస్తూనే ఉన్నాను. చూసారా, ఎంత వర్షం పడినా కింద ఫుల్ డ్రై అయిపోయింది. సో ఇట్లుంది అండి మంచిగా వర్షము. వర్షాకాలంలో ఇలా మంచిగా చిల్ అవ్వడం ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇదిగోనండి, ఇక్కడే అనమాట నేను డైలీ కూర్చొని వ్లాగ్ చేసేది, ఈ గోడ దగ్గరే అనమాట. ఇది వచ్చేసి పక్కింటోళ్ళది ఇల్లు. సో ఇటు సైడ్ ఉండే రేకులు ఇల్లు మనదనమాట. సో వాళ్ళ ఇంటికి మన ఇంటికి సందుల మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ సందు మనదే, వాళ్ళది కూడా కొంచెం ఉంది ఆ రాయి వరకు. సో నేను రోజు ఇక్కడే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ చేసేది, వీడియో చేసేది, అదే వీడియో లైవ్ చేసేది ఇక్కడే అనమాట.
సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ వర్షంలో కూడా తడిచాను కదా, సో ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా 6Kకి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ అండర్స్టాండింగ్, ప్లీజ్ సపోర్ట్ అవర్ లవబుల్ జర్నీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ టు సపోర్టర్స్, రియల్ క్యూట్ సపోర్టర్స్. రండి చూపిస్తాను వర్షం ఇంకా ఎట్లుందో. చూసారా వర్షం అయితే ఎలా ఉంది, రోడ్లన్నీ మంచిగా తడుస్తున్నాయి. వీధిలో ఫుల్ వర్షం అయితే పడింది. చెట్లో నీళ్ళు కూడా ఫుల్ వచ్చేసాయి ఇక్కడ. సో చూసారా చెట్లో వాటర్ అయితే ఎలా వచ్చేసాయో. సో ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లా ఫుల్ అనమాట. ఎప్పుడు ఫస్ట్ టైం మంచిగా వర్షం పడింది, రెండోసారి. సో కొంచెం అప్పుడప్పుడు ఇలా బెంగళూరు నార్మల్గా పడుతూ ఉంటుంది. సమ్మర్లో కూడా దిస్ ఈజ్ ద సెకండ్ రైన్. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా సమ్మర్లోనే ఇలా వర్షం పడుతుందంటే ఇంకా వర్షాకాలంలో చూడండి ఇంకా ఎట్లా వర్షం పడుతుందో మీరే అండర్స్టాండింగ్ చేసుకొని. చూసారా ఆ సౌండ్కు, చూసారా అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. సో నచ్చిందని అనుకుంటున్నా వీడియో. ప్లీజ్ ఖచ్చితంగా మీకైతే నచ్చింటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్ లవబుల్ జర్నీ. ఇంకా నచ్చింది అనుకుంటున్నా వీడియో. ఇంకా నేను వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను. సో వర్షంలో ఇలా తడిచాను. ఆ పప్పి చూడండి ఎట్లా పడుకునిందో, క్యూట్ అనమాట. ఈ బట్టలన్నీ ఇప్పుడు ఉతకాల. ఇది వచ్చేసి స్నానం చేయకముందు తీసిన వీడియో. బట్టలన్నీ ఉతకాల. నేనైతే వాటర్ అయితే వేడి చేసుకుంటున్నా. వాటర్ వేడి చేసుకొని పోసుకొని మరి వర్షంలో తడిచాను. అట్లుంటుంది మరి మనతో. ఓకేనా, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పప్పి కూడా చెప్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ మోర్. ఇంతే అండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ లైక్ సపోర్ట్ వెరీ మచ్. బాయ్.